స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. లోకము మిమ్మును ద్వేషించును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి. లేఖనము యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచన చివరి భాగము. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. స్నేహితులారా, ఏ వ్యక్తి అంటే మనము ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం. ఏ వ్యక్తి పట్ల ప్రేమ మమతానురాగాలు ప్రదర్శించేటటువంటి వారంగా ఉంటామనంటే, ఎవరు మన పనులతో ఏకీభవించేటటువంటి వారుగా ఉంటారో, ఎవరు మన ఆలోచనలు మన క్రియలను బలపరిచి మనం ఏది చేసినా కూడా అది సరైనదే, అది ఉన్నతమైనటువంటిదే అని మనలను ఏకీభవించే వారిని, ప్రోత్సాహపరిచేటటువంటి వారిని, మనకు తోడుగా ఉండి బలపరిచి ముందుకు నడిపించేటటువంటి వారిని మనము ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం. చాలా పర్యాయాలు మన కుటుంబ సభ్యులు, చాలా పర్యాయాలు మన స్నేహితులు దానిని మనం చేసే కార్యాలలో మంచి ఉందా చెడు ఉందా అని గమనించకుండా గుడ్డిగా మనల్ని బలపరిచేటటువంటి వారుగా ఉంటారు కనుక వారిని మనము ప్రేమించేటటువంటి వారంగా, వారి పట్ల అనురాగమును ప్రదర్శించేటటువంటి వారంగా ఉంటాం. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, యోహాను సువార్తలో లోకము అనే మాట వాడబడిన ఉద్దేశాన్ని గమనిస్తే, అది లోకము అనే మాట ఈ ప్రపంచాన్ని మాత్రమే కాదు, లోకము అనే మాట మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను మాత్రమే కాదు. యోహాను సువార్త నందు లోకము అనే మాట ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని, దేవునికి వ్యతిరేకంగా ఈ లోకంలో జరుగుతూ ఉన్నటువంటి పాపము, దుర్మార్గము, అవినీతి, అన్యాయము, వ్యతిరేకతలు, హింస, అలాగుననే దేవుని పట్ల భక్తి లేనితనము, విశ్వాసం లేనితనము, దేవుని పట్ల విధేయత లేనటువంటి జీవితము, దీన్ని పూర్తిగా సూచించడానికి యోహాను సువార్తలో లోకము అనే మాట వాడడం జరిగింది. ఇక్కడ లోకము మిమ్మల్ని ద్వేషించును అంటే, లోకము అనేది విశ్వాసులను ద్వేషించును అనే సత్యము బయలుపరచబడతా ఉంది. ఈరోజు లోకంలో చూడండి, మంచివారిని అవమానించచ్చు, దాడి చేస్తూ మంచి వారిని విలువ తగ్గించాలని నిందలు అవమానములను మోపుచు మంచివారిని చెరసాల వరకు తీసుకు వెళ్ళే ప్రయత్నములు, హత్యలు చేసేటటువంటి ప్రయత్నములు, వారిని అనేక రీతులుగా నష్టపరిచి బాధపరిచి నిందలు మోపి వారి జీవితాలలో అలజడి సృష్టించే పరిస్థితులను మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకు మంచివారిని, విశ్వాసం కలిగినటువంటి వారిని లోకము ద్వేషిస్తూ ఉంది, వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది, వాళ్ళను చెరసాలకు ఈడుస్తూ ఉంది, వారి మీద నిందలు అవమానములు మోపేటటువంటిదిగా ఉంది అని అంటే కారణము, వీరు లోకంలో జరుగుతూ ఉన్నటువంటి చెడు కార్యములను
వ్యతిరేకించేటటువంటి వారుగా ఉండినారు. మతం ముసుగులో ఏం జరుగుతూ ఉందో, లేదా రాజకీయ ముసుగులో ఏం జరుగుతూ ఉందో, లేక ఈరోజు ఈ లోకము ఎలాంటి జీవిత విధానాన్ని, పక్షపాతాన్ని, రాజకీయ విధానాన్ని, అన్యాయాన్ని, అవినీతులను జరిగించుచు తాను సంపాదన కొరకు, అధికారం కొరకు, రాజకీయంలో కొరకు ఎన్ని తప్పటడుగులు వేస్తూ ఉందో, ఈ మంచివారు అనేటటువంటి వారు, విశ్వాసులు అనేటటువంటి వారు దానిని సపోర్ట్ చేయడం లేదండి. దానిని వ్యతిరేకించేటటువంటిదిగా వారుగా, ఇది మీలో ఉన్నటువంటి తప్పు, ఇది మీలో ఉన్నటువంటి బలహీనత, దీన్ని మీరు సరిచేసుకోవాలి, మతం ముసుగులో ఇన్ని ఇబ్బందులు చేస్తూ ఉన్నారు మీరు, లేదా ఇంకొక అవినీతి, అవమానకరమైన, విచ్ఛిన్నకరమైన, ప్రజల మీ బాధ పెట్టేది, హింస కలిగజేసేది మీరు చేస్తూ ఉన్నారు, ఇది సరి అయినది కాదు అని తెలియజేస్తూ ఉన్న ప్రతిమారు మంచివారిపైన దాడులు, హింసలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. అందుకే ప్రభువు లోకము మిమ్మల్ని ద్వేషించేటటువంటిదిగా ఉంది. నిజమే స్నేహితులారా, లోకము మన మంచి జీవితము ద్వేషిస్తున్నటువంటి సందర్భంలో ప్రభు మనకు ఇచ్చుచున్న ఆదరణ ఏమిటంటే, మిమ్మల్ని నేను అనాథలనుగా విడిచే దేవుడను కాదు. కాబట్టి లోకము ఎంత ద్వేషించినా, ఎంతగా అసూయ చెందిన, నిందలను, అవమానములను, హింసలను, దాడులను జరిగిస్తూ ఉన్నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ పక్షాన ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మహాదేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనములయ. లోకము కలిగి ఉన్నటువంటి చీకటిని ఎవరైతే వెలుగులోనికి తీసుకొని వస్తూ ఈ జీవిత విధానము ప్రజలకు శ్రేయస్కరమైనటువంటిది కాదు, ఏదో స్వార్థం కొలది ఇవన్నీ ఆలోచనలను మీరు జరిగిస్తూ ఉన్నారు అని, మంచిని ఆలోచన చేసేటటువంటి వారి పట్ల అనేక కుట్రలు, దాడులు, అవమానములు, నిందలు మోపుతూ ఉన్న దినాలలో మేము ఉండినామయ్యా. అటు విశ్వాసులు, మంచివారు ఎన్నో బాధలకు, బలహీనతలకు, అవమానములకు, దుఃఖములకు లోనవుతూ ఉన్న తరుణంలో తండ్రి, మీ చల్లనైన హస్తముల క్రింద వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ మీద దాడులు జరుగుతూ ఉండగా, కొట్టబడుతూ ఉండగా, తిట్టబడుతూ ఉండగా, అవమానింపబడుతూ ఉండగా, మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును అని వారిని ఆదరించి ప్రోత్సాహపరిచినటువంటి దేవుడవు కదా అయ్యా. వారి జీవితంలో ఉన్న కష్ట నష్టములను దూరపరచండి. ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్న వ్యక్తులను, కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కొరతల నుండి విడుదలలోనికి నడిపించండి. ఈ దినము బర్త్డేస్ అని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని మీ ఎదుట కృతజ్ఞత భావంతో నిలవబడిన వ్యక్తులను, కుటుంబములను మీ దీవెనలతో నింపమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.